జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర. పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ధర్మస్థల ఇష్యూ తెలిసిందే. దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టిస్తున్న ఈ కేసుకు సంబంధించి ఇవాళ ఫైనల్ డే కావడం అంటే తవ్వకాలు ఇప్పటికే చాలా అయిపోయాయి. 13వ ప్లేస్ మొత్తం గుర్తించి ఇవాళ లాస్ట్ రోజు కాబట్టి తవ్వకాలు చేస్తున్నారు. మరి ఏం బయటపడుతుందా అని చెప్పేసి దేశవ్యాప్తంగా కూడా ఉత్కంఠ అయితే ఉంది. ఒక హై టెన్షన్ వాతావరణం అయితే అక్కడ ఉండడం చూస్తున్నాం. సో పోలీసులు లాఠీ చార్జ్ చేయడం, అక్కడంతా గందరగోళ పరిస్థితి నెలకొంది. అసలు ఏం జరుగుతుంది ధర్మస్థల ఇష్యూలో? మరి నిజంగా పారిశుద్ధ్య కార్మికులు చేసిన ఆరోపణలో నిజం ఉందా? మరి వాళ్ళు ఏం బయటపడబోతుంది? ఇదంతా కూడా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్. సో ఇప్పుడు దీనిపైనే డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడంతో మాట్లాడి మరిన్ని వివరాలతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే. మేడం, ధర్మస్థల రోజుకొక ఇష్యూ బయటపడడం, దాని గురించి డిస్కస్ చేయడం మనం చూస్తూ వస్తున్నాం. అంటే రోజు ఏం బయటపడతాయని చెప్పేసి ఉత్కంఠ జనాల్లో కూడా ఉండడం చూస్తున్నాం. సో ఇవాళ చివరి డే అని చెప్తున్నారు. 13 సైట్లు గుర్తించారు. ఇవాళ 2 సైట్లు మిగులుంటే తవ్వేస్తున్నాం అని చెప్తున్నారు. ఏం జరుగుతుంది మేడం మరి అక్కడ? ఇప్పటిదాకా ఆరోపణలు వచ్చాయి, అవన్నీ నిజాలేనా లేకుంటే ఇవంతా ఫేకా? మీ ఒపీనియన్ ఏంటి మేడం దీనిపైన? అసలు అక్కడ జరిగింది ఇది వాస్తవం. అక్కడ మహిళల్ని అత్యాచారాలు చేసి చంపేసి పాతి పెట్టడము, నదిలో విసిరేయడము, రకరకాల కార్యక్రమాలు జరిగిన మాట వాస్తవం. ధర్మస్థల లోపల దీనికోసమని ఒక ప్రదేశాన్ని కేటాయించుకుని మరీ వాళ్ళు చేసింది వాస్తవం. ఇందులో ఏమీ అతిశయోక్తి లేదు, అలా అని అవాస్తవం లేదు. జరిగింది. అయితే ఇప్పుడు మొత్తం ఇక్కడ సమాధానం చెప్పవలసింది ఎవరు? మొదటగా ధర్మస్థల యాజమాన్యమే చెప్పాలి, ధర్మకర్తల మండలి చెప్పాలి సమాధానం. అందుకే వాళ్ళు ఎప్పుడో చేసినవి ఇప్పుడు బయటపడతాయి అంటే, ఎప్పుడో చేసినవి ఇప్పుడు ఎలా జనాలకు అర్థమవుతాయి అనే ఉద్దేశంలో మొదట్లో వాళ్ళు కొంచెం పట్టి పట్టినట్టే ఉన్నారు. వీళ్ళ బొంద వస్తారు, ఎత్తుకుంటారు, తవ్వుకుంటారు, తీసుకుంటారు, ఏమీ నిరూపణ కాదు అని ధీమాతో ఉన్నారు వాళ్ళు. అందుకే ఎక్కడ బయటపడలా. కానీ రోజు రోజుకి అక్కడక్కడ ఈ అస్థిపంజరాలు దొరుకుతున్నాయి, అక్కడక్కడ ఎముకలు దొరుకుతున్నాయి. మరి ఆ ప్రదేశం చూస్తే అదేమి శ్మశాన వాటికి కాదు, పూడ్చిపెట్టడానికి. మరి కానప్పుడు అక్కడ శవాల్ని పూడ్చిపెట్టే అవసరం ఇంకెవరికి ఉంటది? ఆ ప్రాంతమేమో ధర్మస్థలి ప్రాంతం. చేస్తే ధర్మస్థల వాళ్ళే చెయ్యాలి. బయట వాళ్ళు వచ్చి చేస్తుంటే వీళ్ళు చూస్తా ఊరుకుంటారా? చోద్యం చూడస్తా ఊరుకోరు కదా. అందుకని ఏంటంటే ఇక వాళ్ళకి అర్థమైంది, ఇక మనం ఇంకా తవ్విన కొద్దీ వాస్తవాలు బయటపడితే మనం సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితిలో పడతాము. అంటే ఒక రకమైన రెస్పాన్సిబిలిటీ మన మీద ఉంటది. కాబట్టి దీన్ని ఇంతటితోటి ఫుల్ స్టాప్ పెట్టాలి అనే ఉద్దేశంతో అసలు ఈ బయట ప్రపంచానికి ఈ వార్తలను చేరవేస్తుంది ఎవరు? మీడియా. అందుకని ఫస్ట్ మీడియా సంగతి తేలిస్తే అన్ని సెట్ అవుతాయి అని వాళ్ళు మీడియా మీద లాఠీ చార్జ్ చేయించారు. లాఠీ చార్జ్ చేయించారు అంటే అక్కడ లోకల్గా ఉన్న పోలీసులతోటి వాళ్ళు మిలాఖత్ అయ్యి, ఇప్పుడు మామూలుగా పోలీసు చూసి చూడనట్టు పోబట్టే ఇన్ని అకృత్యాలు జరిగినాయి అక్కడ. ఏ పార్టీ అన్నా ఉండేవండి అధికారంలో. అన్ని పార్టీలు స్త్రీల వ్యవహారము, స్త్రీల పరిస్థితి అంటే దాని పెద్ద వాళ్ళు సీరియస్గా తీసుకోరు. అయితే ఇక మీడియా మీద ఈ విధంగా చేసి ఇప్పుడు అయిపోయింది, చేతులు వాష్ చేసుకున్నామనే, అంటే ప్రపంచ కన్నీరు తొడవటానికి వీళ్ళు అసలు అక్కడ తవ్వకాలకే ఒప్పుకోవడమే చాలా గొప్ప విషయం. వాళ్ళు ఏమనుకున్నారంటే ఇవన్నీ ఇప్పుడు దొరుకుతాయా వీళ్ళకి, మనం కాదన్నాం అనుకో మన మీద ఇంకా అనుమానం పెరుగుద్ది అని చెప్పి ఒప్పుకున్నారు. సరే చివరికి అక్కడక్కడ దొరికినాయి. అక్కడక్కడ దొరికిన దాన్ని ఎవరో వచ్చి పాతి పెట్టారు అని ఎనానమస్ గా కొట్టిపారేయొచ్చు అనే ఉద్దేశంతో ఒప్పుకున్నారు. కానీ ఈ మీడియా వాళ్ళు పాసిపీనుగుల్లాగా వదలకుండా అక్కడే కూర్చొని రోజుకొక లైవ్ కాస్ట్ ఇస్తుంటే వాళ్ళు అనుకూలమైన వాళ్ళతో కూడా అనుకూలంగా కూడా చెప్పించుకుంటున్నారు. కొంతమంది ఎంత అనుకూలంగా చెప్పినా ప్రతికూలంగా చెప్పేవాళ్లే ఎక్కువయ్యారు. దీని ఎఫెక్ట్ పడుతుంది అని అసలు. పైగా నాలాటోళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇది దేవాదాయ ధర్మాదాయ శాఖ కింద లేదు ఈ ధర్మస్థలి, అందుకే ఇంత గొడవలు అవుతున్నాయి. పనిలో పనిగా అసలు దాని దేవాదాయ ధర్మాదాయ శాఖ కింద విలీనం చేసేసేయింది దాంట్లో. అప్పుడు కానీ వీళ్ళ ఆటలు కుదరవు, వీళ్ళ ఆట కట్టించినట్టు ఉండాలి అంటే మరి నేను ఒక్కదాన్నే మాట్లాడనుగా, ఇంకా చాలా మంది మాట్లాడతారుగా.
మరి వాళ్ళకి ఆ భయం కూడా ఉంటుంది. ఓకే. ఒకవేళ నిజంగా తీసుకెళ్ళిపోయి అక్కడ చేర్చేశారనుకో, మనకి ఇప్పటి వరకు మనం అనుభవించిందంతా పోద్ది. ఆస్తులు ముందు అన్నిటికన్నా మించి చాలా ఆస్తిపాస్తులు ఉన్నాయి ఆ గుడికి. ఈ రోజుకి భక్తులు ఎక్కువ మంది వస్తూ ఉంటారు. అందుకోసం వాళ్ళు అది ఒక రకంగా బంగారు బాతు లాంటిది. దాన్ని వదులుకోవటం ఇష్టం లేదు వాళ్ళకి. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే దీన్ని ఇక్కడతోటి ఇంకా స్టాప్ చేయాలి అనే ఒక పరిస్థితిలోకి వాళ్ళ ప్రయత్నం కనిపిస్తుంది మనకి. ఓకే. అయితే వాళ్ళు అనుకున్నది అంత ఈజీ కాదు. ఎందుకంటే ఎవరైతే వేదవల్లి, ఎవరైతే సౌజన్య, ఎవరైతే ఇంకొక లేడీ కూడా ఉన్నారు, ఎవరు అనన్య పాండే, ఇట్లాంటి వాళ్ళని అదృశ్యమైంది అక్కడే అదృశ్యమయ్యారు. పైగా వేదవల్లి అనే ఆమె ఒక టీచరు, అలాగే ఇద్దరు స్టూడెంట్స్ ఈ ధర్మస్థలికి సంబంధించిన కాలేజీకి వెళ్ళే పిల్లలే మాయమయ్యారు. వాళ్ళిద్దరే కాదు, ఆ కాలేజీలో చదువుతున్న చాలా మంది అంటే వీళ్ళకి శవాలు దొరికినాయి కాబట్టి అట్లీస్ట్ గట్టిగా మాట్లాడగలుగుతున్నారు ఆ కుటుంబాలు ఈ రోజుకి న్యాయం జరగాలి అని చెప్పి కోరుకుంటా ఒక జనరేషన్ వెళ్ళిపోయింది. ఇప్పుడు వాళ్ళ నాన్న చనిపోయాడు, వాళ్ళమ్మ ఇంకా రేపో మాపో అన్నట్లుంది. అక్క బావ ఎన్ని రోజులని చేస్తారు? ఇంకెవరు మాట్లాడతారు? ఆ కుటుంబం గురించి ఆ చనిపోయిన అమ్మాయి గురించి ఎవరు మాట్లాడతారు? అదే వాళ్ళ ఉద్దేశం. అయితే ఇది చరిత్రలో రికార్డ్ అయిందిగా. ఇప్పుడు మీరు జర్నలిస్టులు నోరు మూపించవచ్చు నయానో భయానో, కానీ ఆల్రెడీ రికార్డ్ అయిపోయినాయి. ఇప్పుడు సేవ్ సౌజన్య అనేది ఉద్యమము ఆ రోజు నుంచి మొదలెట్టి 2012 నుంచి ఈ రోజుకి జరుగుతూనే ఉంది కదా. ఈ రోజుకి సేవ్ సౌజన్య అని మాట్లాడుకుంటున్నారు కదా. మరి వేదవల్లి సిస్టరు వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, వాళ్ళు బతుకున్నంత వరకు మాట్లాడుతూనే ఉంటారు. అలాగే చరిత్రలో రికార్డ్ అయిపోయింది. ఏది ఏమైనా ఈ అమ్మాయిల మీద అకృత్యాలు అనేది ధర్మస్థలి చరిత్రలో ఇది ఒక ఏమనాలి, ఒక మాయని మచ్చనే చెప్పుకోవచ్చు. దానికి కారణమైన వాళ్ళని ఎంత శిక్షించినా తప్పులేదు, ఏ విధంగా శిక్షించినా తప్పులేదు వాళ్ళని. ఎందుకంటే వాళ్ళు ఇంత దారుణం చేయటానికి పాపం కాలేజీకని ఇంట్లో నుంచి బయలుదేరిన వాళ్ళని చంపేయడము, అలాగే వాళ్ళకి ఎవరి ఆస్తి మీదైనా కన్ను పడితే ఆ ఆస్తి ఇవ్వకపోతే వాళ్ళని చంపేయటం, ఇది చాలా రికార్డ్ అయ్యి ఉన్నాయి. పైగా అన్నిటినీ మించి ఇవాళ ఒకరు ఆర్టీఐకి అప్లై చేసుకుంటే అసలు ఎంతమంది తప్పిపోయారు ఆ కాలంలో అనే దాని మీద రిపోర్ట్ కావాలి అని అడిగితే రికార్డులు మాయమయ్యినాయి అని చెప్పటం ఉంది చూసారా. ఖచ్చితంగా ఇలాంటివి జరిగినాయి అనడానికి ఇదే. ఇప్పుడు అన్నం అంతా ఉడికిందా లేదా అనడానికి అన్నం మొత్తంలో చేయి పెట్టక్కల ఒక్క మెతుకు పట్టుకుంటే చాలు కదా. ఏమీ జరగకపోతే రికార్డులు ఎందుకు మాయమవుతాయి? పోలీస్ స్టేషన్లో మాయమని, గవర్నమెంట్ రికార్డులో మాయమని ఎందుకు మాయమవుతాయి? అందుకని ఇక్కడ జరిగింది. దీనికి మరి వాళ్ళ భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. హిందూ మతం గురించి వాళ్ళు చాలా పట్టింపు ఉన్నట్లుగా మాటలు చెప్తున్నారు. అలాంటి వాళ్ళు ఒక హిందూ దేవాలయానికి హిందువులే వస్తారు, ముస్లింలు క్రిస్టియన్స్ రారు కదా. వచ్చే హిందూ భక్తుల్ని ఈ విధంగా చెరబట్టి అత్యాచారం చేస్తే మీరు చెవుగుట్టినట్టు కూడా లేకపోతే ఎట్లా? అసలు మీరేం మాట్లాడుతున్నారు దీని గురించి? కేంద్ర ప్రభుత్వము ఇంత జరుగుతూ ఉంటే వాళ్ళు ఒక్క స్టేట్మెంట్ ఇవ్వరా? వెస్ట్ బెంగాల్లో ఏదైనా జరిగింది అనగానే మాట్లాడతారు, ఇంకొక స్టేట్లో ఏదైనా జరిగింది అనగానే, అంటే బీజేపీ పరిపాలించని రాష్ట్రాల్లో ఏం జరిగినా మాట్లాడతారు. సందేశ్ కలి అని చెప్పి వెస్ట్ బెంగాల్లో ఒక ప్రాంతంలో మహిళల్ని దారుణంగా అకృత్యాలకు గురి చేస్తున్నారు అనే దాని విషయాన్ని ఎలక్షన్స్ ముందు అది ఒక పెద్ద విషయంగా సందేశ్ కలిని చూపించారు. మరి ఇది కూడా సందేశ్ కలి లాంటిదే కదా. నిజంగా సందేశ్ కలి అక్కడ నిజంగా అంత జరగకపోయినా సందేశ్ కలి గురించి మీరు మాట్లాడారు. మరి ఇక్కడ జరిగిన దాని గురించి మాట్లాడమంటే ఎందుకు మాట్లాడరు మీరు? అంటే హిందువుల్ని పీక్కు తింటే మీకు సంతోషమా? ఎందుకు మీరు దీని మీద సీత కన్నేస్తున్నారు అంటే వాళ్ళ దగ్గర నుంచి సమాధానం లేదు. కనీసం వాళ్ళు నోరిప్పాలని, హిందువులు అంటే
మీకు ఆ హిందువుల పేరు చెప్పుకుని ఓట్లు తెచ్చుకోవడం తెలుసు. అంతేగాని హిందువులకు అన్యాయం జరిగితే మీరు మాట్లాడరా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఓకే. దీనిపైన అసలు కేంద్రం ఒక దర్యాప్తు సంస్థని నియమించాల్సిన అవసరం ఉంది. ఓకే మేడం, ఇది లాస్ట్ ఒక్కటి అడుగుతాను. ఇది క్లైమాక్స్ లో ఈ ఇష్యూకి సంబంధించి పాజిటివ్ గా ముగుస్తుందా, నెగిటివ్ గా ముగుస్తుందా మీ ఒపీనియన్? అంటే ఇప్పటి వరకు ఉన్న పరిస్థితి చూసుకుంటే మేడం, ఇప్పుడు నేను పాజిటివ్ గా ముగియాలనే కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ కావాలి అన్నాను. జరిగింది. ఓకే. అది నెగటివ్ అయినా సరే దాన్ని పాజిటివ్ చేయటం ఎట్లా అంటే, ఈ దేశంలో ఇంకే మత సంస్థలోనూ ఏ మతమైనా సరే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ ఏ మతంలోనూ ఇలాంటి జరగకూడదు అనిపించేలాగా కేంద్రం చర్యలు ఉండాలి. అది పాజిటివ్ సెన్స్. దానికి దారి తీసింది అనుకోండి, ఒక రకంగా ఇక్కడ మీడియా కావచ్చు, లోకల్ ప్రజలు కావచ్చు, లేదంటే బాధితుల వైపు నుంచి కావచ్చు, న్యాయం జరిగినట్టే లెక్క. ఇప్పుడు ఒక బాధితురాలికి నిజమైన న్యాయం ఎప్పుడు జరుగుతుంది? ఆమెకి ఏదైనా ఓదార్పు లభించినప్పుడు, ఆవిడకి జరిగిన కష్టం ఇంకెవరికి జరగనప్పుడో ఒక న్యాయం జరిగినట్టే లెక్క నా దృష్టిలో. అలాగే ఇప్పుడు ఇంకొక మహిళ అక్కడ అకృత్యానికి గురి అవ్వకపోతే ఇప్పుడు ఈ మొత్తం కార్యక్రమం విజయం సాధించినట్టు లెక్క. ఇప్పుడు జరిగిన దానికి శిక్ష వేస్తారా వేయరా అనే దానికంటే కూడా అసలు ఇది ఇట్లాంటివి జరగకోకుండా చేసే ఉద్దేశంలో గనక ప్రభుత్వం ఉందనుకోండి, ఈ ఘటన వల్ల ఉపయోగం జరిగినట్టే కదా. ఇప్పుడు ఆ పారిశుధ్య కార్మికుడు బయటకు వచ్చి చెప్పిన దానికి సార్థకత ఉన్నట్లే కదా. అది మనం కోరుకోవాల్సింది. ఇప్పుడు జరిగిపోయిందని మనం ఎవరూ మార్చలేము. ఇప్పుడు ఏంటి అనే దానికి న్యాయం జరగాలి అంటే ఇంకొకళ్ళకి ఇలాంటి అన్యాయం జరగకూడదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.